తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఉండవల్లి అనూష గారు ఉన్నారు. అనూష గారు నమస్కారం. నమస్తే. ఆయన విదేశాలకు వెళ్ళిపోవాలనుకున్నారా? మీరు ఏదో ఇన్వెస్టర్స్ సిటిజన్షిప్, ఇన్వెస్టర్స్ వీసా ఇటువంటి వాటి కోసం ట్రై చేశారు అంటున్నారు. ఏంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? నాకు మీకే కాదు సార్, ఇది అమెరికాలో ఉండిన తెలుగు కమ్యూనిటీ ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకే. వల్లభనేని వంశీ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడో, ఇన్వెస్టర్ వీసా కింద టోటల్ సిటిజన్షిప్ తీసుకుందామని ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశాడో, ఎన్ని షేర్లు కొనుక్కున్నాడో ఆ కంపెనీకి సంబంధించిన విషయం మీరు నేను బయటపెట్టింది కాదు, అమెరికాలో ఉన్న తెలుగు కమ్యూనిటీనే బయటపెట్టింది. ఈరోజు దానికి సంబంధించి ఈరోజు అమెరికాలో అన్నేసి రోజులు గడుపుతున్న పరిస్థితి. ఈరోజు దాక్కున్నాడు. ఈ రోజు వరకు కూడా ప్రభుత్వానికి భయపడి అతను చేసిన తప్పులన్నిటిని బయటికి లాగి ఈరోజు న్యాయస్థానాల ముందు పెడితే గనక నాకు బెయిల్ వచ్చే పరిస్థితి కూడా లేదు అని తెలిసే ఇప్పటి వరకు దాక్కుంటున్నాడు. మరి ఏమైపోయింది? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న ధైర్యం కావచ్చు. లక్కీ భాస్కర్ సినిమా చెప్తున్నట్టు, లక్కీ భాస్కర్ సినిమా హీరో చేసినటువంటి యాక్టివిటీలా ఉంది. వల్లభనేని వంశీ ఫాలో అయ్యారా ఏంటది? మీకు కనిపిస్తుంది కదా సార్. నేను కాదు సార్, మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు యుఎస్లో కనుక ఉండుంటే కనుక తెలుగు కమ్యూనిటీ, నాట్ ఈవెన్ కాస్ట్ బేస్డ్ తెలుగు కమ్యూనిటీ ఉంటే అడగండి, అతను ఏ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశాడో ఏంటి అనేది మొత్తం బయట పెడతారు వాళ్ళు. ఓకే. లేకపోతే హూ ఈజ్ వల్లభనేని వంశీ సార్ అన్నేసి నెలలు యుఎస్లో ఉండడానికి? ఎవరు హూ ఈజ్ వల్లభనేని వంశీ అక్కడ? అంటే కరెక్ట్ గా పోలీసులు ఆయన హైదరాబాద్ వచ్చే వరకు వెయిట్ చేసి వల్లభన్ని పట్టుకున్నారంటారు. అంతే కదా సార్. మరి పోలీసు యంత్రాంగం తెర వెనక వాళ్ళు చేయాల్సినటువంటి యాక్టివిటీ వాళ్ళు చేస్తూ పోయారు. ఖచ్చితంగా చేస్తారు సార్. ది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.